hypophysis, also called posterior pituitary and parsa nervosa. ఇది ఎటువంటి హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయకపోయినా కొన్ని హార్మోన్స్ ని స్టోర్ చేసుకుంటుంది, అవసరమైనప్పుడల్లా రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ పేరే ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెషన్. ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది? ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో యూట్రస్ కాంట్రాక్షన్ అంటే డెలివరీ టైం, బేబీకి బర్త్ ఇచ్చే టైంలో ఆక్సిటోసిన్ అనేది ర్యాపిడ్గా రిలీజ్ అయినప్పుడు కాంట్రాక్షన్స్ అనేటివి, యూట్రస్ యొక్క కాంట్రాక్షన్స్ అనేటివి విపరీతంగా పెరిగి డెలివరీ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే మిల్క్ ఎజెక్షన్లో కానీ యూజ్ అవుతుంది. వాసోప్రెషన్ ఏం చేస్తుంది? కిడ్నీస్ పైన వర్క్ చేస్తుంది. కిడ్నీస్లో డిస్టల్ ట్యూబ్యూల్స్ దగ్గర నుంచి వాటర్ని, ఎలక్ట్రోలైట్స్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే వాటర్ లాస్ అనేది తగ్గిస్తుంది. సో ఈ ప్రాసెస్ని డయూరిసిస్ అంటారు. అందుకే ఈ హార్మోన్ ని యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.